ఇట్ ఈస్ ఎ రివ్యూ ఆఫ్ కననక దమనక. ప్రజెంట్ ఇప్పుడు కన్నడ నుంచి తెలుగులో డబ్బై ఇప్పుడు అమెజాన్ ప్రైమ్లో తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఈ మూవీ చూసాక నాకు ఎలా అనిపించింది, నచ్చిందా లేదా, ఇంకా ఈ వీకెండ్కి ఈ మూవీ చూడొచ్చా లేదా, ఈ విషయాలని తెలుసుకోవాలంటే వెంటనే వీడియోకి లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మెయిన్గా మూవీ అంతా చూసాక నాకైతే జస్ట్ అండ్ యావరేజ్ అనిపించింది. మూవీ అన్ని సినిమాలకి రొటీన్గానే ఉంది, కమర్షియల్ మూవీ అని చెప్పుకోవచ్చు. ఇంక ఈ మూవీలో చెప్పుకోవడానికి ఏమన్నా ఉందంటే అది హీరో యాక్టింగ్ బాగుంది అని కొన్ని సీన్స్లో కామెడీ సీన్స్ బాగున్నాయి, విజువల్స్ బాగున్నాయి. అంతకుమించి మూవీ చాలా రొటీన్గానే ఉంటుంది. నాకైతే అంత కొత్తగా అయితే ఏమనిపించలేదు. ఈ మూవీ బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే ఇద్దరు క్రిమినల్స్ అయితే జైల్లో ఉంటారు. అప్పుడు ఒక ఆయన సూసైడ్ చేసుకుందాం అనుకుంటారు. ఆయనకి ఏవో మంచి మాటలు చెప్పి సూసైడ్ని అయితే వీళ్ళు ఆపుతారు. ఆ తర్వాత దాన్ని జైలర్ చూసి వీళ్ళు ఎలా ఎక్స్ప్లెయిన్ చేశారు, సూసైడ్ని ఎలా ఆపారని తెలుసుకుని తనైతే వాళ్ళ నాన్న దగ్గరికి అయితే వీళ్ళిద్దరిని అయితే పంపుతారు. పంపి వాళ్ళ నాన్నని ఇలా సిటీకి తీసుకొచ్చామని చెప్తారు. ఆ తర్వాత వీళ్ళు వాళ్ళ గ్రామానికి అయితే వెళ్తారు. ఆ తర్వాత ఏం జరిగింది అనే విషయం తెలియాలంటే ఇంక ఈ మూవీ చూడాల్సిందే. ఇంకా మూవీలో మన హీరో అక్కడికి వెళ్ళాక కొన్ని సీన్స్ అయితే బాగున్నాయి. అంతకు మించి మూవీ అయితే ఏమీ లేదండి, కొత్తగా అయితే అస్సలు లేదు. పర్లేదు, టైంపాస్కి ఏం చూడాలో తెలియకపోతే ఈ మూవీని అయితే ట్రై చేయొచ్చు. సో నాకైతే ఈ మూవీ అయితే జస్ట్ అన్ యావరేజ్ ఫిలిం అనిపించింది. హీరోయిన్లు ఉంటారు కానీ కాస్త యావరేజ్గానే ఉంటుంది. వాళ్ళకి ఇచ్చిన టైం అయితే వస్తారు, వాళ్ళ పని చేసుకుంటారు, వెళ్ళిపోతారు. అంతకుమించి హీరోయిన్లు ఏమీ చేయరు. ఓవరాల్గా అయితే సాంగ్స్ అయితే యావరేజ్గా ఉన్నాయి, బీజిఎం బాగుంది. ఓవరాల్గా ఈ మూవీని ఒకసారి చూడొచ్చు, ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఏం లేదు. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.